సాధారణంగా శివాలయాలలో శివలింగము, పార్వతీదేవి విగ్రహాలు వేరు మందిరాలలో ఉండటం మనం గమనిస్తాం. కానీ ఈ ఆలయంలో మాత్రం శివలింగం కాకుండా స్వామి అర్ధనారీశ్వర రూపంలో కనిపిస్తాడు. అరుణాచలం తర్వాత గిరి ప్రదక్షిణ చేసే ఆలయంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చోళుల కాలం నాటి నిర్మాణ శైలితో ఎత్తైన శిఖరం పైన కనిపిస్తుంది. అర్ధనారీశ్వర ఆలయం తమిళనాడులోని నమక్కల్కు దగ్గరగా తిరుచెంగోడులో నాగగిరిగా పిలిచే కొండపైన ఉండే ఈ ఆలయానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి ఇక్కడ అర్ధనారీశ్వరుడుగా కొలువుతీరడం వల్లే ఈ ఆలయానికి ఆ పేరు వస్తే, ఇక్కడ చేసే అలంకరణలు మరొకలా ఉంటాయి. చేతిలో దండాయుధంతో కనిపించే అర్ధనారీశ్వర విగ్రహానికి ధోవతిని మరియు చీరను అలంకరిస్తారు. అదేవిధంగా రుద్రాక్షమాలతో పాటు మంగళసూత్రాలు వేస్తారు. స్వామి తలపైన జటాజటుము, ఎడమకాలికి పట్టి కూడా ఉంటాయి. ఇక్కడి స్థల పురాణ ప్రకారము ఓసారి విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రుడు, భృంగి అనే మహర్షి కలిసి శివుడిని దర్శించుకునేందుకు కైలాసానికి వెళ్ళారట. విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రుడు మొదట పార్వతీదేవికి నమస్కరించి ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళ్తే, భృంగి మాత్రం నేరుగా పరమేశ్వరుని పూజించాడట. అది చూసి పార్వతీదేవి ఆగ్రహించి భృంగి నేరుగా స్వామిని పూజించకుండా అడ్డుకుందట. అయినా కూడా భృంగి కీటకం రూపంలోకి మారిపోయి స్వామిని పూజించడంతో పార్వతీదేవి సహించలేక భృంగిని సంవరించడానికి సిద్ధమైందంట. దాంతో పరమేశ్వరుడు తమిద్దరము ఒకటేనని చెబుతూ అమ్మవారిని శాంతింపచేసేడట. ఆ తర్వాత పార్వతీదేవి విష్ణుమూర్తి సలహాతో ఈ ప్రాంతానికి వచ్చి కేదారి గౌరి వ్రతాన్ని చేసి శివుడిలో సగభాగం అయ్యిందని, అలా స్వామి ఇక్కడ అర్ధనారీశ్వరుడి రూపంలో కొలువు తీరాడని ప్రతీతి. అలాగే ఈ ఆలయంలో ఉన్న శిఖరాన్ని నాగగిరిగా పిలవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఓసారి ఆదిశేషుడు, వాయుదేవుడు తమిద్దరిలో ఎవరు గొప్ప అనేది తెలుసుకునేందుకు చిన్న పోటీ పెట్టుకున్నారట. అందులో భాగంగా ఆదిశేషుడు మేరు పర్వతాన్ని అధిరోహించి చుట్టుకోవాలని ఆ ప్రయత్నాన్ని వాయుదేవుడు ఆపాలన్నది ఆ పోటీ. ఆదిశేషుడు విజయం సాధించడంతో వాయుదేవుడు ఆగ్రహించి గాలిని స్తంభింపచేశాడట. చివరకు దేవతలు కల్పించుకొని వాయుదేవుణ్ణి శాంతింపజేయటంతో గాలిని ఒక్కసారిగా ఉధృతంగా వదిలాడని, దాంతో మేరు పర్వతం 3 ముక్కలుగా మారి భూమిపైన పడిందని, అందులో ఈ నాగగిరి ఒకటని అంటారు. అలా దీనిపైన స్వామి అర్ధనారీశ్వరుడు రూపంలో స్వయంభుగా కొలువుతీరాడని చెబుతారు. నాగగిరి శిఖరం పైన ఉన్న ఆలయం చేరుకునేందుకు దాదాపు 1200 మెట్లు ఉంటాయి. అలాగే 7 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని ఓ నమ్మకం. అందుకే అరుణాచలం తర్వాత పౌర్ణమి తిథుల్లో ఈ శిఖరం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక కొండపైన గర్భగుడిలో అర్ధనారీశ్వరుడు రూపాన్ని దర్శించుకున్నాక ఆదికేశవ పెరుమాళ్ పిలిచే విష్ణుమూర్తిని, శ్రీదేవి భూదేవులను పూజిస్తారు భక్తులు. ఇక్కడ శివరాత్రి, కార్తీక మాసంలో చేసే విశేష పూజలు ఒకెత్తైతే వైశాఖ మాసంలో నిర్వహించే రథోత్సవం మరొకెత్తు. 4 రథాల్లో వేరువేరుగా అర్ధనారీశ్వరుడితో పాటు వినాయకుడు, మురుగన్, విష్ణుమూర్తి విగ్రహాలను ఊరేగించే వేడుక కన్నుల పండుగ సాగుతుంది. ఈ ఆలయము ఎలా చేరుకోవచ్చంటే, తమిళనాడులోని నమక్కల్ నుంచి తిరుచెంగోడుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానంలో రావాలనుకున్న వాళ్ళు తిరుచిరాపల్లి లేదా కోయంబత్తూర్ విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. అదే రైల్లో లేదా బస్సులో రావాలనుకున్న వారు నమక్కల్ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్లో దిగవచ్చు. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.